హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సింపుల్గా చేసుకుని ఆనియన్ బరడా ఎలా చేసుకుంటారో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా కాస్త ఆనియన్స్ని ఇలా పొడుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కాస్త హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కాస్త వాటర్ని వేసి ఒకసారి బాగా కడిగేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ అంతా బౌల్లో వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యేంతవరకు ఒక బౌల్లో మనకి కర్రీకి సరిపడా అంత శనగపిండిని తీసుకోవాలి. దాంట్లో కాస్త పసుపు, కాస్త ధనియా పౌడర్, టేస్ట్కి తగ్గట్టు కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని దాంట్లో కాస్త జీలకర్ర అండ్ కాస్త ఆయిల్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్లో చాలా తక్కువగా వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఆనియన్స్ అనేవి వాటర్లో మునిగేంత వరకు యాడ్ చేసుకొని వాటర్ కాస్త బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసి దీనిపై ఒక మూతను ఉంచి 2 to 3 మినిట్స్ వరకు కర్రీని కాస్త ఉడకనివ్వాలి. అండ్ ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. 2-3 మినిట్స్ తర్వాత మూతను తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. టూ మినిట్స్ తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ బరడా రెడీ. బాగుంది కదండి రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.